హాయ్ గాయ్స్, ఒకసారి ఓ నగరంలోని ఓ ప్రాంతంలో 3 కుక్కలకు ఒక చిరుతపులికి పరుగు పందెం నిర్వహించారు. పోటీ నిర్వాహకుడు గాల్లోకి తుపాకీ పేల్చగానే కుక్కలన్నీ పరుగెత్తాయి. చిరుతపులి మాత్రం ఎక్కడికి పరుగెత్తకుండా ఉన్న చోటే కూర్చుంది. ఇదేంటి, చిరుత పరిగెడితే చూద్దామని వస్తే అసలది లేవకుండా ఉందేంటి అని ప్రేక్షకులు తెల్లబోయి చూస్తున్నారు. దాని వేగం గురించి తెలిసిన కొందరు ఆఖరి క్షణంలోనైనా అది లేచి ముందుకు దూకుతుందని అనుకున్నారు. కానీ అది లేస్తే ఒట్టు. దాంతో నిరాశ చెందిన ప్రేక్షకులు నిర్వాహకుడిని కలిసి, ఏమిటయ్యా ఈ పోటీ, చిరుత దౌడు తీస్తూ ఉంటే చూడటానికి వస్తే అది అసలు లేవకుండా కూర్చుందేంటి అని అడిగారు. అప్పుడు ఆ నిర్వాహకుడు, చిరుత తనకు ఆకలి వేస్తే వేటాడటానికి పరుగెడుతుంది. అప్పుడు దాన్నెవ్వరూ ఆపలేరు. తాననుకున్న జంతువుని వేటాడి ఆకలి తీర్చుకుంటుంది. అంతే తప్ప తన దౌడు వేగాన్ని సామర్థ్యాన్ని తనకెక్కడా సరితూగని కుక్కలతో పోటీపడి రుజువు చేసుకోవలసిన అవసరం చిరుతకు లేనేలేదు అన్నాడు. మనుషుల్లోనూ శక్తిమంతులు, జ్ఞాన సంపన్నులు తమకన్నా బలహీనులు, బుద్ధిహీనులు అయిన వారిపై తమ శక్తియుక్తులను ప్రదర్శించుకోవలసిన అవసరం ఏమాత్రమూ ఉండదు. అంతే తప్ప తమ శక్తియుక్తులను అనవసరమైన చోట అనవసరమైన పట్టుదలకు పోయి అనవసరంగా ప్రదర్శించి వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోరు అన్నాడు. దాంతో ప్రేక్షకులకు అసలు విషయం అర్థమైంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితుల కోసం షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.